అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్. నమస్కారం మడిసిమిల్లి గారు. సార్, ఇప్పటికే చూస్తుంటే చాలా మంది నాయకులు, చాలా మంది కాకపోయినా కనీసం సీట్లు ఇవ్వని నాయకులైనా ఏదో విధంగా అంటే కనీసం కార్యకర్తలతో అయినా లేదా చిన్నపాటి మీటింగ్ అయినా పెట్టుకునేసి రామ్ రామ్ చెప్తాం వైఎస్ఆర్సీపీకి అని చెప్తున్నారు. అంటే దీన్ని బట్టి చూస్తుంటే ఒకవేళ పొరపాటున టీడీపీకి నారా లోకేష్ గారు చెప్పినట్టు ల్యాండ్ స్లైడ్ విక్టరీ వస్తే 160 సీట్లు వస్తే ఒకవేళ అప్పుడు ఆ తర్వాత వీడే నాయకులతో అంటే వైసీపీని ఉన్న నాయకులు కొంతమంది విడిపోతే అసలు వైసీపీ పార్టీ ఉంటుందా, మనుగడ సాగిస్తుందా? ఎందుకంటే ఎలాగూ కాంగ్రెస్ పార్టీ బలపడాలని చూస్తుంది. వాళ్ళు షర్మిల గారిని తీసుకొచ్చి ఏపీలో ఆ, బలపడాలని అనుకుంటున్నారు. ఆ తర్వాత చూస్తే అసలు వైసీపీ అనేది ఒకటి ఉండబోతుందా? దీని గురించి కాస్త చెప్పండి సార్. అందరికీ నమస్కారం అండి. ఇక్కడ పొరపాటున వచ్చేస్తే అనేమి ఉండదండి, గ్యారంటీగా వస్తుంది టీడీపీ. ఎందుకంటే ఆ సూచనలు అన్ని కనపడుతున్నాయి. బై మిస్టేక్, బై డిఫాల్ట్ ఇలాంటివి ఏమి ఉండదు. అంటే డైరెక్ట్ నేను గా చెప్పేది 160 సీట్లు గెలవడం కాదు, 160 సీట్లు. లోకేష్ కొంచెం మంచి మనిషి మటుకు కొంచెం తప్పు చెప్పాడు. ఇంకెక్కువ వస్తాయండి అసలు మీకు. ఎందుకంటే వాతావరణం అలా ఉందండి. ఆ, ఒకటా రెండు అరాచకాలు. ఒక్కటంటే ఒక్క మంచి పని చేసేటరా బాబు అని చెప్పుకోవడం లేదు ఆయన. ఎందుకంటే మరి ఎందుకు అలా చేసాడు అనేటువంటి చాలా విచిత్రం అందరికీ కూడా. ఇది చాలా విచిత్రంగా అనిపిస్తుంది. ఇప్పుడు మొదట్లో అంటే సరే, ప్రతీకార రాజకీయాలు, అతను జైల్లో గట్టా ఉండి వచ్చాడు కాబట్టి వాళ్ళ మీద కోపంతో అలా చేస్తాడేమో అనుకున్నాను. ప్రత్యర్థి పార్టీల మీద ఏమన్నా దాడి చేస్తే దాన్ని కొంచెం సమర్థించుకోవచ్చు. కానీ అసలు ప్రత్యర్థి పార్టీల మీద, ప్రజల మీద, రాజ్యాంగం మీద, చట్టం మీద, న్యాయస్థానాల మీద, వాళ్ళకి మద్దతు ఇచ్చిన వాళ్ళ మీద, ఆఖరి సొంత పార్టీ వాళ్ళ మీద కూడా ఆయన అదే వైఖరి కొనసాగించాడు. దానికి అదనంగా మతం, కులం, రకరకాలు ఈ దీనికి ప్లస్ గా దోపిడీ, దేన్ని విడిచిపెట్టాల. ఆఖరికి ఎప్పుడు భూమిని ఆరో ప్రాణం కింద చూసుకుంటారు ప్రతి ఒళ్ళు. సెంటు భూమి ఉన్నా, 100 ఎకరాలు ఉన్నా కానీ వాటి మీద వెళ్ళిపోయాడు కదా. ఆ కాగితాలన్నీ ఇప్పుడు అంత గందరగోళం చేసాడు. భూ హక్కు చట్టాలు ఇవన్నీ రకరకాలు చేసేసి ఈ ఏదన్నా మీ మీ వస్తువు మీది కాదు, మా దగ్గర ఉంటుంది అన్నాక ఎప్పుడు కలితే అప్పుడు పట్టుకెళ్ళండి అంటే ఎలా ఉంటుంది మీకు? మీరు ఏదో మోజుపడి ఏదో కారు కొనుక్కున్నారు అనుకోండి, ఎగ్జాంపుల్, దానికి దీనికి పెద్ద పోలిక లేకపోయినా, ఆ కారు మీదే కానీ కారు మా ఇంటికాడ ఉంటుంది, మీకు ఎప్పుడైనా కావాలితే అడగండి ఇస్తాం అన్నట్టు అంటే ఎలా ఉంటుంది మీకు? అలాగా ఇతను ఆ భూములన్నీ ఆయన పేరు ఉంటాయి, గవర్నమెంట్ పేరునే. అవన్నీ తాగటెట్టేసుకోవడానికి గ్యారంటీ ఏంటి? ఇప్పుడు ఈయన కాకపోతే ఇంకో ప్రభుత్వం అయినా సరే, ఏ ప్రభుత్వం అన్నా కానివ్వండి, ఎవరి హక్కులు, ఎవరి భూమి హక్కులు ఇప్పుడు పైగా అన్ని ఎంఆర్ఓలు, ఆ విలేజ్ వాలంటీర్లు, లేకపోతే ఆ విలేజ్ గ్రామ సచివాలయాల్లో నిర్ణయిస్తారా ఎవరి భూమి ఏంటనేటువంటిది? ఇది నథింగ్ బట్ కర్ణాల సిస్టమే కదా. కర్ణం అనేటువంటి కూడా ఇదివరకు ఏం చేసేవాడు, అతను ఏం చెప్తే అది. ఆ భూ రికార్డులన్నీ కూడా వాళ్ళ స్వాధీనంలో ఉండి, ఇదిగో నంది అంటే నంది, పంది అంటే పంది, అలా అలా ఎన్ని రకాలుగా జరిగిందండి. కాబట్టి ఇది ఆయన విధాన పరంగా, మనస్తత్వ పరంగా, అతను పరిపాలన పరంగా ఏ రకంగా చూసినా కూడా అన్ని ఫెయిల్ చూస్తూ అన్ని బూమరాంగ్ అయినాయి అతను. ఏదో అనుకుంటే ఏదో అయిపోయింది అసలు. ఆ కనీసం దేని వెనకాల ఒక మంచి ఉద్దేశం మంచిది కనపట్ల. ఏం చేసినా అతను ఏదైతే గత ప్రభుత్వాలను విమర్శించాడో ఆ తప్పులన్నీ తను చేశాడు. లేదా అతను పోనీ వాళ్ళకన్నా సక్రమంగా పరిపాలిస్తాడు, వాళ్ళు లోపాలు ఉన్నాయన్నారు. జన్మభూమి కమిటీలు అది ఇది అన్నారు వాళ్ళు. వాళ్ళు పార్టీ పరంగా నియమించుకున్నారు. ఈయన ఏకంగా ఈ ఉద్యోగస్తుల కింద పెట్టేసి వాలంటీర్లు అటు వాళ్ళ మీద వదిలేసిట్టుగా జనాల మీద. వాళ్ళేమో ఇన్సైడర్ ట్రేడింగ్ అన్నాడు. ఈయన ఏకంగా డైరెక్ట్ ట్రేడింగే, ఇన్సైడర్ ట్రేడింగ్, డైరెక్ట్ ట్రేడ్ లాగేసుకుంటమే ఎవరి దగ్గర ఉన్నాయి. ఇలాంటివన్నీ చూసిన తర్వాత జనాలకి లా అండ్ ఆర్డర్ లేదు, మనస్థిమితం లేదు కదా. నీ డబ్బులు సొమ్ము పోయి దుమ్ము పట్టకూడదు కదా ఎవరికైనా. డబ్బులు పోతే పోనీరా బాబు, మన ఇంట్లో మనం పడుకుందాం అనే పరిస్థితి లేదు కదా. ఇలాంటి పరిస్థితిలో ఉన్నప్పుడు అవతల పార్టీకి ఏడాది అడ్వాంటేజ్ అది. వాళ్ళు అనుకున్న దాన్ని మించి విక్టరీ వస్తుందండి. ఎందుకంటే ప్రజలకు దారి లేదు, వేరే దారి లేదు. పైగా వాళ్ళకి అన్ని ప్రతికూలతలు. కాంగ్రెస్ పార్టీ మళ్ళీ ఆ, ఇక్కడ రెడీ అయిపోతుంది. ఎంతో కొంత పాజిటివ్ కనపడుతుంది కాంగ్రెస్ పార్టీకి. వైసీపీ పార్టీలో ఉన్న వాళ్ళందరూ జగన్మోహన్ రెడ్డి గారు ఆ పార్టీ పెట్టి
క్యాడర్ బిల్డప్ చెప్పి కార్యకర్తలను అది రెడీ చేసుకుని టీడీపీ ఉందనుకోండి, వాళ్ళ కార్యకర్తలు బేస్డ్, క్యాడర్ బేస్డ్ పార్టీ అది. వాళ్ళ కార్యకర్తలకి పార్టీ మీద ఎమోషన్ తోటి ఒక ఆ, ప్రత్యామ్నాయ పార్టీగా చూడలేదండి. ఆ పార్టీని పెంచుకుంటూ వచ్చారు, క్యాడర్ని బిల్డప్ చేశారు. ప్రత్యామ్నాయ పార్టీగా ఎమోషన్ తోటి వచ్చిన పార్టీని కార్యకర్తలతోటి తయారు చేసుకుని దాన్ని బిల్డప్ చేసుకుని దాన్ని పటిష్టంగా తయారు చేసుకున్నారు. ఆ పని ఏనాడన్నా చేసాడా? ఇది అనుకోకుండా అప్పట్లో ఒక ఎమోషను, సెంటిమెంటు, ఎలివేషను, డబ్బు, దశకం ఇలాంటివన్నీ కలిపి దానికి కొంతమంది ఆ ఉత్తుగుణ సహాయం చేసేది అతను. చంద్రబాబు గారిపై కోపం కానీ ఏదైనా కారణం, ఏ కారణాలు చెప్పరైనా కానీ ఇలాంటివన్నీ కలిసి వచ్చి ఆయన సడన్ గా ముఖ్యమంత్రి అయిపోయి ల్యాండ్ స్లైడ్ విక్టరీ తోటి దాన్ని అతను ఇదంతా తన గొప్పే అనుకున్నాడు. అది పెద్ద దెబ్బ. అప్పుడు ఇంకా జాగ్రత్త పడిపోయి చేసుకుంటే బాగుంది పార్టీని. అప్పుడన్నా బిల్డప్. ఇప్పుడు ఆయనకనే ఆ పార్టీ ఎమ్మెల్యేలకి మంత్రులకి ఆయన దర్శనం లేనప్పుడు ఇంకా కేడర్తో కనెక్షన్ ఎలా ఉంటుంది? ఎవరైతే తన కోసం పనిచేశారో వాళ్ళ పట్ల తనకు చిన్న చూపు ఉంటే వాళ్ళు చూడలేరా? వాళ్ళు వాళ్ళు వదిలేసి వెళ్ళిపోవడం ఈజీ. కాబట్టి వాళ్ళందరూ కూడా కాంగ్రెస్, బేసిక్ గా వైసీపీ కేడర్ అంతా కూడా కాంగ్రెస్ మనుషులు. వాళ్ళ కేడర్ నాయకులు కూడా అంతే. ఈ ఇల్లు కూలిపోతున్నాడు, మీరు ఇంట్లో ఉంటారా? మీరు పాత ఇంటికైనా వెళ్ళిపోతారు, లేకపోతే కొత్త ఇంటికి ఇంకో ఇంటికైనా పోతారు. అదే పని చేస్తున్నారు అంట. అది ఇందులో విచిత్రం ఏం లేదు. ఈ ఇల్లు కూలిపోయేలా ఉంది, ఈ పడవ మునిగిపోయేలా ఉంది, ఇంక అందులో ఎందుకుంటారు ఎవడన్నా? తర్వాత తర్వాత ఈ ఎన్నికలు అయిపోయిన తర్వాత ఇంకా ఆ పార్టీతో పని కూడా శిథిలాలయం అయిపోతుంది. ఆలయం అనుకుంటే రాజకీయ పార్టీని ఆలయంగా గుడి కింద భావిస్తే కనుక శిథిలాలయం అయిపోతాయి, లేదా శిథిల భవనం అయిపోతాయి. అందులో ఎవరు ఉంటారు? గబ్బిలాలు ఉంటాయి ఇంకా ఏలాడబడి. ఇక మిగతా వాడు ఎవరో ఉంటారు. మనుషులు నివాసయోగ్యం కానప్పుడు మనుషులు ఎవరు ఉండరు ఇంట్లో. అలాగే ఈ పార్టీలో కూడా వాళ్ళ తాలూకు కూడా ఒకళ్ళు ఇద్దరు, వాళ్ళ కుటుంబంలో నలుగురు ఐదుగురు ఉంటాం. మిగతా వాళ్ళందరూ ఎక్కడో అక్కడ సర్దుకుంటాం. ఇప్పుడు ఆయనకి అత్యంత సన్నిహితులుగా పేరు పడ్డ వాళ్ళు చాలా మంది బయటకు పోతారని చూస్తున్నారు. వాళ్ళ మీద అందరికీ ఇంకా అనుమానాలు వచ్చేలా ఉన్నాయి. అంటే కొంతమంది ఆళ్ళ రామకృష్ణారెడ్డి ఆ పార్టీ నుంచి వెళ్ళిపోతున్నాడంటే అనుమానం ఎందుకంటే ఆయనకి అత్యంత సన్నిహితుడు, మోస్ట్ కన్నింగ్. అటువంటి వాడు కూడా పార్టీ మారిపోతున్నాడు అంటే, సైలెంట్ అయిపోయాడు అంటే దాన్ని బట్టి అతని పార్టీ మార్పును కూడా అనుమానించే అంత సన్నిహితం జగన్మోహన్ రెడ్డి గారు. ఇలాంటి పరిస్థితుల్లో ఆ పార్టీ నిలబడి అవకాశం ఉండదండి. రేపు ఇది చావో రేవో ఈ ఎన్నికల్లో అతను గెలవాలి, ఆ ప్రయత్నం చేస్తున్నాడు. ఆ అవకాశం ఏ కోశానా లేదు. ఎందుకంటే అతను స్వయంకృతం. మళ్ళీ పైగా ఈ కుంపటి రగిల్చాడు. సీట్లు మార్పు, ట్రాన్స్ఫర్లు, టికెట్లు ఏమనంటాం, వాళ్ళందరూ ఊరుకుంటారా? మీ ఇష్టమైన నువ్వు రామ్మంటే రామ్మని, పొమ్మంటే పోనా. పాలికప్పుడు వాళ్ళు ఏమన్నా ఏమైనా పని ఇస్తున్న వాళ్ళు ఏమైనా పని వాళ్ళ? వాళ్ళకి ఎప్పుడు గుర్తొచ్చినా గుర్తు రాపోయినా కానీ నాయకుడు ఇలాంటి మాటలు మాట్లాడి ఇలాంటి వైఖరి తీసుకుంటే డెఫినెట్ గా వాళ్ళకి ఆత్మవిశ్వాసం, ఆత్మగౌరవం అన్ని వచ్చేస్తాయి. ఇప్పుడు ఎన్నాళ్ళు కూడా నోరు మూసుకుని పనిచేసిన వాళ్ళు కూడా ఊరుకోరు, స్థిరపడతారు. స్థిరపడతారు, వాళ్ళు దారాలు వెతుక్కుంటారు. ఎవరన్నా కొంచెం మంచి పేరు ఉండి కదా, డబ్బులు బాగుండి వీడంత దుర్మార్గుడు కాదురా అనుకున్నవాడికి వేరే పార్టీలో స్థానం ఇస్తారు. నోరు బారేసుకుని ఉన్నవాళ్ళు ఇంకా రాజకీయ సన్యాసం తీసుకుంటే వాళ్ళకి ఛాన్స్ ఉండదు. వాళ్ళ మీద కేసులు జైల్లో కూడా పోతారు తర్వాత దీంతో పాటు. కాబట్టి ఎన్నికల ముందే ఈ పార్టీ కనుమరుగయ్యే పరిస్థితి కనపడుతుంది. ఇంక ఎన్నికలు ఉంటాయి కాబట్టి, ఆయన అధికారంలో ఉన్నాడు కాబట్టి తప్పనిసరి పరిస్థితుల్లో యుద్ధం అనేటువంటి ఒక ఆ వైరుపక్షం ఇలాగ కనిపిస్తాయి. కానీ యాక్చువల్గా అయితే ఆల్రెడీ ఈ లాస్ట్, ఆయన కోల్పోయాడు. ఆయన మొత్తం ఈ లూజ్ ఆయన చేతిలో నుంచి జారిపోయింది. అధికారం ఉండదు, ఇంకా ఆ పార్టీ కూడా తర్వాత తర్వాత కనుమరుగైపోతుంది. కాబట్టి ఎవరో కూడా ఏం లేదు. ఇక్కడ ప్రజల నుంచి ఎప్పుడైతే ఎంత వ్యతిరేకత వచ్చిందో ఇప్పుడు వరకు నాకు తెలిసి ఏ రాజకీయ పార్టీ మీద ఎంత వ్యతిరేకత కనిపించలేదండి ఇప్పుడు. 94లో ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ మ్యాక్సిమం ల్యాండ్ స్లైడ్ విక్టరీ అంటే అసలు దాన్ని మించిన విక్టరీ లేదు ఇప్పుడు వరకు. అంటే ఉమ్మడి రాష్ట్రంలో 294 నియోజకవర్గాల్లో ఆనాటి ప్రతిపక్షాన్ని 26 సీట్లు పరిమితం చేశారు. వీళ్ళు ఏదో పెద్ద గొప్పగా చెప్పుకుంటారు కానీ 175కి 23 ఆపేం మేము అని, అది పెద్ద విషయం కదా. ఆనాడు 26 సీట్లు 294కి. అంత ఆ రికార్డుని ఎవరు కూడా బ్రేక్ చేయలేరు. ఇప్పుడు 2024లో 94లో ఏ రకంగా అయితే తెలుగుదేశం తన చరిత్ర
తెలుగుదేశం పార్టీ విజయాలు, ఆ పార్టీ ఆవిర్భావం, ఆ పార్టీ ప్రస్థానం, ఆ పరిపాలన, సంస్కరణలో, సామాజిక న్యాయం ఎన్నాటిలో కూడా తెలుగుదేశం పార్టీ ఒక చరిత్ర సృష్టించింది. ఆ చరిత్రని వాళ్ళే బ్రేక్ చేస్తారు, వాళ్ళే సృష్టిస్తారు. చరిత్ర వాళ్ళే బ్రేక్ చేస్తారు. రేపు 2024లో 94 నాటి ఆ రికార్డ్ని వీళ్ళే బ్రేక్ చేస్తారు. అంటే మ్యాక్సిమం సింగిల్ డిజిట్ అంటే సింగిల్ డిజిట్ లో హైయెస్ట్ నెంబర్ 9. ఆ రేంజ్ కూడా రానివ్వకుండా ఆపగలుగుతారు అనుకుంటున్నాను నేను. ఎందుకంటే కాంబినేషన్ టీడీపీకి తోడు జనసేన కూడా కలిసింది కదా ఇక్కడ. నా లెక్క ప్రకారం ఒక విచిత్రమైన కూటమి ఉంటుంది ఇప్పుడు ఈసారి. అంటే టీడీపీ, జనసేన, వామపక్షాలు, బీజేపీ కూడా ఉండొచ్చు, కాంగ్రెస్ కూడా ఉన్న ఆశ్చర్యపోకలేదు. అది ఒక అద్భుతం. అలాంటివి సాధించాలి టీడీపీ కూడా. అందరికీ స్థానం ఇవ్వాలి. వామపక్షాలు వాళ్ళ ఉంటే బీజేపీ కూటమిలో ఎలా ఉంటుంది సార్? వాళ్ళకు అది అసాధ్య సాధకుడు చంద్రబాబు నాయుడు గారు. టీడీపీ ఇది వరకు 85లో అలాగే పోటీ చేశారు. కాంగ్రెస్ వ్యతిరేకంగా ఒక పక్కన వామపక్షాలు, ఒక పక్కన బీజేపీ రెండు ఉన్నాయండి. అందరు కలిసే పోటీ చేశారు. ఒకే వేదిక మీద కూడా వాళ్ళు కూర్చుని మాట్లాడారు. అలాంటివి సాధించగలిగిన ఈ దేశంలో తెలుగుదేశం పార్టీ ఒకటే. ఎన్టీ రామారావు గారు, చంద్రబాబు నాయుడు గారి వల్లే సాధ్యమైంది అది. ఇక్కడ రాష్ట్రంలో కాంగ్రెస్ తో పోరాడుతా కూడా కేంద్రంలో కాంగ్రెస్ మద్దతు తీసుకోగలిగాడు ఆయన ఆయన కన్వీనర్ గా ఉన్న కూటమికి. ఈ రాజకీయాల్లో ఏది అసాధ్యం అనుకోకుండా మీరు. కాబట్టి ఇక్కడ ఉన్న పరిస్థితుల్లో ఆ అవినీతి ఊడల దిగిన ఆ విషవృక్షాన్ని పెకలించాలంటే తప్పనిసరి పరిస్థితులు అందరూ చేయాల్సిందే. అంటే మామూలుగా సాధారణంగా ఓడించడానికి టీడీపీ ఒకటి సరిపోద్ది. అంటే డెఫినెట్ గా టీడీపీ మంచి తమ్మింగ్ విక్టరీ వస్తుంది, మంచి విక్టరీ వస్తుంది. కానీ అసలు ఆచూకీ అనుమానం లేకుండా ఉండకూడదు. లేదంటే రాష్ట్ర భవిష్యత్తుకి ఇబ్బంది అండి అది. వాళ్ళు ఏమాత్రం కనపడినా కానీ రాజకీయ ముఖ చిత్రం మీద ఎవడన్నా పెట్టుబడి పెడతాడా? మీరే వెళ్ళి ఒక ఎకరం ఒక పొలం కొనుక్కోమంటే కొనుక్కోరు. ఎందుకు వచ్చి కూడా మళ్ళీ ఆడొస్తాడేమో అన్న భయం ఉంటుంది మీకు. కాబట్టి ఆ రాజకీయ ముఖ చిత్రం వేయించి రేపు భవిష్యత్తులో ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళకి అనిపించకూడదు అనేటువంటి నిర్ణయం తీసుకుంటారు ప్రజలు ఈసారి. ఆ వైపుగా శ్రేణుల్ని, ప్రజల్ని నడిపించాలి ఈ పార్టీలు. ఆ మోటివేట్ చేయాల, ప్రజలకు అర్థమయ్యేలా వివరించాల. ఇక సమయం ఎంతో లేదు కాబట్టి, సమయం లేకపోయినా ప్రజలకు ఆల్రెడీ మీరు చూసిన సినిమా గురించి మళ్ళీ చెప్పక్కర్లేదు మీకు. ఆల్రెడీ 4.5 ఏళ్ళ నుంచి సినిమా చూసారు ప్రజలు ఎలా ఉంటుందో. వీళ్ళు మళ్ళీ ఇంకొకసారి ట్రైలర్ లో చూపించినట్టు 4 ముక్కలు చూపించేస్తే సుధాకర్ గారి ఇన్సిడెంట్, శిరో మండనాలో నడిరోడ్డు మీద పీకల కోస్తాం, చంపేసి ఇంటి డెలివరీ ఇవ్వటం, అదొక అంశం. అలాగే హామీలు, ప్రత్యేక హోదా విషయం, రైల్వే జోను, పోలవరం, అమరావతి, బిల్డింగ్ లాగేసుకోవడం, సెంటు భూముల్లో ఆ, అవినీతి, మద్యం, ఇసుక, ఇలాంటి ట్రైలర్లు చూపిస్తే చాలు, జనాలకి వెంటనే కనెక్ట్ అవుద్ది. కుదిరే బాబు వీళ్ళు ఈ ధనంరావు బాబు అనుకుంటారు. కాబట్టి మీరేం worry అవ్వకండి. తెలుగుదేశం పార్టీ అనేటువంటి వాళ్ళ కూటమి మ్యాక్సిమం విక్టరీ వస్తుంది వాళ్ళకి. వాళ్ళ ప్రత్యర్థి అయిన వైసీపీ పార్టీని సింగిల్ డిజిట్ లో కూడా చాలా తక్కువ నెంబర్కి పరిమితం చేస్తారు. ధన్యవాదాలు సార్, మీ స్పందన తెలియజేసినందుకు. చూద్దాం ఇది ఎంతవరకు, అంటే ఎంత మంచి వ్యక్తి ఇవ్వతారో ప్రజలు 2024లో నిరూపించాలని కోరుకుందాం సార్. ధన్యవాదాలు సార్.